అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మొత్తానికి రెండో విడత రైతు భరోసా రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. ఈ నెల 17వ తారీఖు రెండో విడత రైతు భరోసా రైతుల అకౌంట్లో జమ చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్. సుమారు 2650 కోట్ల రూపాయలు రెండో విడతకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు రెడీ పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్. ఎకరానికి 6000 రూపాయల చొప్పున సుమారు 5 ఎకరాల లోపు రెండో విడత రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేయడానికి ప్రభుత్వం రెడీ అయినటువంటి పరిస్థితి. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పేసిండట, రెండో విడత రైతు భరోసా ఏప్రిల్ 17వ తారీఖు లోపే అకౌంట్లో పడాలని చెప్పి ఆల్రెడీ రేవంత్ రెడ్డి అందరికీ చెప్పేసినట్టుగా కూడా వినబడుతున్నటువంటి ఒక చర్చ. అంటే మొత్తానికి 2650 కోట్ల రూపాయలు సుమారు 20 లక్షల మంది రైతుల అకౌంట్లో పడడానికి రెడీగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సుమారు 70 లక్షల మంది రైతులకు ఒకేసారి ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. 3550 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ విడతలో రైతు భరోసా కోసం డబ్బులు కేటాయించారు. ఇప్పుడు రెండో విడత రైతు భరోసా సుమారు 2, 3, 4, 5 ఈ 4 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. 2650 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండో విడతకు ఖర్చు చేయబోతా ఉన్నారు. తర్వాత ఇక మిగిలినటువంటి పైసలు ఏప్రిల్ 31వ తేదీ లోపు, అంటే ఏప్రిల్ చివరి వారం లోపు మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా అకౌంట్లో వేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నారు. అంటే ఏప్రిల్ నెలలోనే సుమారు 9000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. దీనిలో కొన్ని కొత్త ట్విస్టులు కూడా కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రైతు భరోసా సుమారు ఎంత కాదన్నా కూడా ఒక 40,000 నుండి 50,000 మంది రైతులకు రైతు భరోసా కట్టేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎవరు వాళ్ళు ఏం కథ అనేది కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా, మీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా క్వశ్చన్ చేస్తా. రైట్గా టాపిక్లోకి పోతే సుమారు 40 నుండి 45,000 రేషన్ కార్డులు రద్దయ్యేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎవరెవరైతే ఐటీ కడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఐటీఆర్ ఫైల్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు రద్దయితాయి అని చెప్పి కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. దాదాపు 1 కోటి రేషన్ కార్డులు ఉంటే దగ్గర దాంట్లో ఒక 50,000 రేషన్ కార్డులు రద్దయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు రేషన్ కార్డులు రద్దయితే? రేషన్ కార్డులు రద్దు అవ్వడం వల్ల రైతు భరోసాకు వచ్చినటువంటి సమస్య ఏందనేది కూడా చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, కామెంట్ రూపంలో కూడా అడుగుతున్నారు. ఏం జరుగుతుంది, ఏం కథ అని నేను మీకు చెప్తా. చాలా క్లియర్గా మీరు ఒకసారి వినేటటువంటి కార్యక్రమం చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కథ ఏంది అంటే, ప్రతి అంశాన్ని అంటే 6 గ్యారెంటీలు, 420 హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిరు. కాంగ్రెస్ నుండి 6 గ్యారెంటీలు కావాలన్నా, 420 హామీలు కావాలన్నా, అంటే మహిళలకు 2500 రూపాయలు కావాలన్నా, 4000 రూపాయలు పెన్షన్ కావాలన్నా, లేకపోతే 12,000 రూపాయలు రైతు భరోసా కావాలన్నా రేషన్ కార్డుకు లింక్ చేసిరు. మీకు పథకాలు కావాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పథకాలు వస్తాయట. రేషన్ కార్డు ఉన్న వాళ్ళే కదా పేదవాళ్ళు. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు పేదవాళ్ళు గారు. రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు? నిరుపేద కుటుంబానికి ఇస్తారు. నిరుపేద కుటుంబానికి 2 ఎకరాలు 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు వస్తుంది. కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ నుండి పథకాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా రేషన్ కార్డుకి లింక్ చేసిరు. ఇప్పుడు రేషన్ కార్డు రద్దయ్యేటటువంటి అవకాశం ఉంది. రేషన్ కార్డు ఎట్లా రద్దవుతుందట అంటే, ఐటీఆర్ ఫైల్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటటువంటి వాళ్ళు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరెవరైతే కడతా ఉన్నారో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఐటీఆర్ చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు బట్టల షాప్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఐటీఆర్ ఫైల్ చేస్తారు, కూరగాయల బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేస్తారు, చికెన్ సెంటర్ వాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు, ఇంటర్నెట్ షాప్ వాళ్ళు, హౌస్ లోన్ తీసుకున్న వాళ్ళు, బండి లోన్ తీసుకున్న వాళ్ళు, కార్ లోన్ తీసుకున్న అందరూ కూడా ఐటీ ఫైల్ చేస్తారు. ఐటీఆర్ లేకపోతే లోన్లు ఇస్తలేరు. ఐటీఆర్ లేకపోతే ట్యాక్స్ కట్టకపోతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన కూరగాయల వ్యాపారం చేసింది అనుకో, కూరగాయల వ్యాపారం చేస్తే ఆయనకు నెలకు 1,00,000 రూపాయల ఆదాయం వచ్చింది అనుకో,
ఇప్పుడు బ్యాంకు వాళ్ళు అడుగుతారు కదా నెలకు ₹1,00,000 ఎట్లా వస్తున్నాయి నీకు అని చెప్పి అడిగితే ఆయన నేను వెజిటేబుల్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నా అని చెప్తాడు. మరి వెజిటేబుల్ మార్కెట్ బిజినెస్ చేస్తే నువ్వు ఐటీ ఎందుకు ఫైల్ చేయలేదు, ఐటీ కట్టాలి కదా అని చెప్పి అడుగుతారు. అప్పుడు తప్పనిసరి ఐటీఆర్ ఫైల్ చేస్తాడు. ఐటీఆర్ ఫైల్ చేస్తే ఏంటంటే నేను లీగల్గా సంపాదించుకుంటున్నా, నాకు లీగల్ వచ్చేటటువంటి పైసలకు నేను ట్యాక్స్ కడుతున్నా అని చెప్తాడు అన్నట్టు. ఈ విధంగా ఐటీఆర్ అందరూ ఫైల్ చేస్తారు. కొంతమంది జీరో ఐటీఆర్ కూడా చూపిస్తారు, జీరో ఐటీ చూపిస్తారు. జీరో ఐటీ ఎందుకంటే ఐటీఆర్ ఫైల్ చేసి ఉంచుతారు, హౌస్ లోన్ అదొకటి ఇదొకటి తీసుకుంటారు, హౌస్ లోను, బైక్ లోను, కార్ లోన్ తీసుకుంటారు, అట్లా కూడా ఐటీఆర్ ఫైల్ చేస్తారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే రేషన్ కార్డులు రద్దు చేయబోతా ఉన్నారట. సుమారు 55,000 రేషన్ కార్డులు రద్దు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రేషన్ కార్డులు ఎందుకు రద్దు చేస్తారు? ఒకటి పాయింట్ నెంబర్ 1, ఐటీ కడుతున్నటువంటి వాళ్ళకు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళకు రేషన్ కార్డు రద్దు అవుతుందట. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్ మీరే ట్యాక్స్ కడుతున్నప్పుడు, అంటే ప్రభుత్వానికే మీరు ట్యాక్స్ కడుతున్నప్పుడు ప్రభుత్వం నుండి మీకు పైసలు ఎందుకు? మీరు డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టే కదా ప్రభుత్వానికి పన్నులు కట్టేది. మీరు ప్రభుత్వానికే పైసలు ఇస్తున్నప్పుడు ప్రభుత్వం నుండి మీకెందుకు పైసలు అని చెప్పి ఉల్టా రేషన్ కార్డులు కట్ చేస్తున్నట్టు. ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటి తెలుసా? 6 నెలల నుండి ఎవరెవరైతే రేషన్ కార్డులు వాడతలేరో వాళ్ళవి కూడా రేషన్ కార్డులు రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 6 నెలల నుండి రేషన్ కార్డు వాడకుండా ఇంటికాడ కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళవి కూడా తీసేస్తారట. తర్వాత రేషన్ కార్డు తంబు సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు మీరు బియ్యం తీసుకోవాలన్నా ఏదన్నా తంబు వచ్చింది. రేషన్ కార్డుకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ఈకేవైసీ చేపేలేదో, అప్డేట్ చేపేలేదో వాళ్ళవి కూడా తీసేస్తారట. ఇప్పుడు రేషన్ కార్డు తీసేస్తే రైతు బంధు కథ ఏంది గజ్జెప్పన్న ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఏంటంటే రైతు భరోసా కావాలంటే రేషన్ కార్డు లింక్ చేసింది. ఇప్పుడు రేషన్ కార్డు లింకు తోటి రైతు భరోసా కూడా వస్తున్నాయి. రైతు భరోసా పేదవాళ్ళకు మాత్రమే ఇస్తారట. అది కూడా లిమిట్ పెట్టిరు, 7 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. 7 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా ఇస్తారట. ఇప్పుడు ఒకవేళ రేషన్ కార్డు గనక మీరు ఐటీ కడుతుంటే తీసేసారనుకో ప్రభుత్వం, లేకపోతే రేషన్ కార్డు ఒకవేళ మీరు వాడతలేరని చెప్పి తీసేసారనుకో, రేషన్ కార్డు రద్దు అయితే ₹12,000 రైతు భరోసా కూడా రాదు. రైతు భరోసా కావాలంటే రేషన్ కార్డు కావాలి. రైతులకు ఇప్పుడు రైతు భరోసా ఎవరికి ఇస్తారు? పేద రైతులకు రైతు భరోసా ఇస్తారు. పేదవాళ్ళు పాపం ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఎరువులు కొనుక్కుంటారు, యూరియా బత్తాలు కొనుక్కుంటారు, విత్తనాలు కొనుక్కుంటారు అనే కదా రైతు భరోసా ఇచ్చేది. రైతులకు భరోసా ఇస్తుంది ప్రభుత్వం ₹12,000. కాబట్టి ఈ రేషన్ కార్డు కనుక ఒకవేళ పోయిందనుకో రైతు భరోసా కూడా రాదట. మీకు రేషన్ కార్డే లేదు, రైతు భరోసా ఎందుకు? మీరే ప్రభుత్వానికి పైసలు కడుతున్నప్పుడు ప్రభుత్వం నుండి మీకు పైసలు ఎందుకు? కాబట్టి రైతు భరోసా కూడా ప్రభుత్వం రేషన్ కార్డు కనుక రద్దు అయితే రైతు భరోసా కూడా రద్దు చేస్తారు. అంటే ఒకవేళ మీరు ఐటీ కడుతున్న వాళ్ళు అయితే, లేకపోతే మీరు ఒకవేళ రేషన్ కార్డు వాడకపోతే మీ రేషన్ కార్డు కట్ చేస్తే రైతు భరోసా కూడా కట్ అవుతుందట. రైతు భరోసా ఒకటే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి ₹4,000 పెన్షన్ కూడా కట్ అవుతుందట. ఎందుకంటే పెన్షన్ కూడా రేషన్ కార్డును లింకు చేసే ఇస్తున్నారు. ఇప్పుడు ఏ పథకాలు కావాలన్నా రేషన్ కార్డు లింకు కావాలి. రేషన్ కార్డు లేకపోతే పథకాలు రావు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే పేదవాళ్ళు అని చెప్పి ప్రభుత్వం గుర్తిస్తుంది. రేషన్ కార్డు లేని వాళ్ళు పేదవాళ్ళు కాదనేది ప్రభుత్వం వర్షన్. కాబట్టి రేషన్ కార్డు కావాల్సింది. ఒకవేళ రేషన్ కార్డు కట్ అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా కట్ అయిపోతుంది, ఆరోగ్యశ్రీ కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు కటింగ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రభుత్వం అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇది ఒక పెద్ద ట్విస్ట్. ఇప్పుడు ఇదొక వ్యవహారం. రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా వస్తుందంటే రేషన్ కార్డు ఒకవేళ మీకు కట్ అయిపోతే రైతు భరోసా కూడా కట్ అవుతుంది, పథకాలు కూడా కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇదొక అంశం. రెండోది మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ఈ నెల 17వ తారీఖు రెండో విడత, సెకండ్ విడత రైతు భరోసా 5 ఎకరాల లోపు ఇవ్వడానికి రెడీ అవుతా ఉన్నారు. సుమారు 70 లక్షల మంది రైతులకు 1 ఎకరానికి రైతు భరోసా ఇచ్చిరు. 1 ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు 36 లక్షల మంది, అంటే మిగతా 34 లక్షల మంది మిగులుతారు. దాంట్లోకి వెళ్ళి సుమారు 24 లక్షల మంది రైతులకు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నారు. మిగతా 10 లక్షల మంది రైతులకు 3వ విడత రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతా ఉన్నారు. ఈ 2వ విడత రైతు భరోసా కోసం ₹2,650 కోట్ల ఏప్రిల్ 17వ తారీఖు ఎకరానికి ₹6,000 చొప్పున డబ్బులు విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. అంటే ఏప్రిల్ 17వ తారీఖు సుమారు 24 లక్షల మంది రైతులకు రైతు భరోసా వస్తుంది. ఎకరానికి ₹6,000 చొప్పున ఇస్తారు. ఎన్ని పైసలు ఎత్తురు మొత్తం అంటే ₹2,650 కోట్ల 2వ విడత డబ్బులు కేటాయించబోతున్నారు. ఇక 3వ విడత అది అలాగూ సపరేట్. సో ఈ విధంగా రైతు భరోసా చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనారు. సో మ్యాక్సిమం 7 ఎకరాల లోపు రైతు భరోసా ఇద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి, అందరికీ సమాచారం చేరవేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.